వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. వారాంతం ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు భారీగా లాభపడ్డాయి. నిన్న సెన్సెక్స్ ఒక దశలో 1412 పాయింట్ల వరకు పెరిగి 80,518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 1.68% లాభంతో 80,436.84 వద్ద స్థిరపడింది. గత 2 వారాలకు పైగా సమయంలో ఆ సూచీకి అతిపెద్ద ఒక రోజు లాభం. ఇక 2 వారాల గరిష్ట ముగింపు స్థాయి కూడా. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 397.40 పాయింట్ల వృద్ధితో 2 వారాల గరిష్ట స్థాయి 24,541.15 వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వచ్చే నెలలో ఫెడ్ రేట్ల తగ్గింపు ప్రారంభం కావచ్చు అన్న అంచనాలు ఊపందుకోవడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు ర్యాలీ తీశాయి. ఐటీ, ఆటో, బ్యాంకింగ్, మెటల్, రియాలిటీ రంగ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. దాంతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్సీ లిస్టెడ్ కంపెనీలు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే 7.30 లక్షల కోట్లు పెరిగి 451.59 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల P2P రుణాల ప్లాట్ఫామ్ పై ఆర్బీఐ కొరడా జులిపించింది. ఈ సంస్థలు నిర్ణీత కాలపరిమితి, కనీస రాబడులకు హామీ, లిక్విడిటీ ఆప్షన్ల వంటి సదుపాయాలతో కూడిన ఎలాంటి పెట్టుబడి పథకాలను ప్రమోట్ చేయకూడదని ఆంక్షలు విధించింది. అలాగే రుణ పరిమితి పెంపు, పరపతి హామీల పేరుతో ఎలాంటి ఇన్సూరెన్స్ పథకాలను క్రాస్ సెల్ చేయకూడదని స్పష్టం చేసింది. P2P రుణదాతల డైరెక్టర్ల బోర్డు ఆమోదిత విధానాలకు అనుగుణంగా ఉంటేనే రుణగ్రహీతకు రుణాలు పంపిణీ చేయాలి అని కోరింది. కొన్ని P2P ప్లాట్ఫామ్స్ రుణాలు మంజూరు చేసేటప్పుడు 2017లో జారీ చేసిన ఆదేశాలను అతిక్రమిస్తున్నందున ఈ సరికొత్త ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలియజేసింది. ఇక బంగారం, వెండి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. రేట్లు తగ్గాయని అనుకున్న క్రమంలోనే మళ్లీ ధరలు పైకి చేరాయి. ఈ క్రమంలో నేడు 22-24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 130 రూపాయలు పెరిగింది. దీంతో ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,630కి చేరుకోగా 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు 65,660కి చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 71,780కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 65,810 స్థాయికి చేరింది. మరోవైపు విజయవాడ, హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 71,630కి చేరుకోగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 65,660కి చేరింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వెండి రేటు కూడా భారీగా పెరిగాయి. దీంతో కిలో వెండి ధర 500 రూపాయలు పెరిగి 84,100కు చేరింది. ఇవి బిజినెస్ అప్డేట్స్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.